భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. తింటున్నానమ్మా. తిను నాయనా. తిను కుమారా. చాలమ్మా, ఇంకెంత తినాలి? లక్ష్మణ, నువ్వు తింటున్నావా లేక పక్షిలా కెలుగుతున్నావా? కౌసల్యక్క, మీకు రాముని పట్ల ఝాసే లేనట్టుంది. వాడు కాస్త కూడా తింటలేదే. ఏం చేయను, వినడం లేదే. అమ్మా తిను. మీరు తినిపించండి. సరే, నేనే తినిపిస్తాను. కొద్దిగా తిను. కొద్దిగా తిన్నాయినా. నీకిష్టమైన పాయసం చేశాను, తీసుకో. చాలమ్మా, ఇప్పటికే ఎక్కువైంది. ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు నీవెంత పుష్టిగా ఉండేవాడివి. అవునమ్మా, నిజంగానే రాముడు చాలా చిక్కిపోయాడు. ఇంతకీ మీరేం చేస్తున్నారు? వీళ్ళు చిట్టి చిట్టి చిందులు వేసే చిన్నపిల్లలు కారు. అవునవును, మాకు తెలుసు. దిష్టి పెట్టకండి మా బిడ్డలకు. చూడండి మహారాజా, ఈ తల్లి బిడ్డల మధ్య కల్పించుకోవడానికి మీకే అధికారము లేదు. తమరు మౌనంగా భోజనం చేయండి. అరే, అందులో చందనం ఎక్కువగా కలపండి. ఎంత చందనమమ్మా! అబ్బా, ఊరుకోవయ్యా. రాకుమారుల శరీరాలు పూల వలె కోమలంగా ఉండాలి. మాతో గురుదేవులు అన్నారు, క్షత్రియ రాకుమారుల దేహాలు వజ్రాల వలె ఉండాలని, వాటిని తాకిన శత్రువుల కరవాలాలు ఉరిగిపోవాలని. నేను ఆది నుంచి చూస్తూనే ఉన్నాను. గురుదేవులు పాషాణాలుగా వీరిని మలచి పంపించారు. వారు ఆలోచించనే లేదు వీళ్ల జీవితాలు కేవలం యుద్ధరంగం కానే కాదని, వీరికి ప్రేమ శృంగారాల ఆవశ్యకత కలదని. శృంగారం? గురుదేవులకి ఈ విషయాలేం తెలుస్తాయి? ఎలా తెలుస్తాయిలే. మా రాజకుమారులు ఏదైనా పరరాజ్యానికి వెళితే ఆ దేశంలో రాకుమార్తెలు మా రాకుమారులను చూస్తే వారేమనుకుంటారు? ఏమైనా అనుకుంటారు. ఈ అయోధ్య రాకుమారులకు ప్రేమ శృంగార కళా విచక్షణ తెలియనే తెలియదు. వీరు కేవలం యోధాన యోధులు మాత్రమే. వీరికి సౌందర్యారాధనే తెలియదు అని. అమ్మా, మా గురుదేవులు అన్నారు, పురుషుల నిజ సౌందర్యం వారి వీరత్వంలో ఉందని. వీర పురుషుల సహాయంతో సృష్టిలో అన్ని ప్రాణులకు సుఖం శాంతి కలుగుతాయని. అది సరే శత్రుఘ్న, ఆ వీరులలో భావనల కోమలత్వం లేనిదే, శృంగార రసం లేనిదే జీవితం రసహీనం శూన్యంగానూ మారుతుంది. తమ జీవితం శూన్యం చేసుకున్నవారు ఈ ప్రపంచానికి ఏ సుఖాన్ని ఏ శాంతిని కలిగించగలుగుతారు? ఏం లేదు, రాముణ్ణి చూడాలని వచ్చాను. తనని చూడనిదే నాకు నిద్ర రాదు. లేపమంటారా? వద్దొద్దు, కేవలం చూడాలనే వచ్చాను. అయితే రండి, విశ్రాంతి తీసుకోండి. ఇంద్రాయ పుత్రిణ ఇదం నమః. ఇంద్రాయ పుత్రిణ ఇదం నమః. శ్రేతపుత్ర సమతో వృత్తం కామకాతయః నత్వామింద్రాతిరిచ్యతే స్వాహా.
పుత్రిణ ఇదం నమః ఇంద్రాయ పుత్రిణ ఇదం నమః శ్రేతపుత్ర సమతో వృత్తం కామకాతయ నత్వామింద్రాతిరిచ్యతే స్వాహా ఇంద్రాయ పుత్రిణ ఇదం నమః వృత్తం కామకాతయ నత్వామింద్రాతిరిచ్యతే స్వాహా ఇంద్రాయ పుత్రిణ ఇదం నమః సుబాహు, నీకు తెలుసా విశ్వామిత్రుడు ఏదో కొత్త యజ్ఞం చేస్తున్నాడు? అది నిజమే మారీచా. ఈ యజ్ఞాన్ని వీళ్ళు పూర్తి చేస్తే వీళ్లకు దైవ శక్తులు ప్రాప్తిస్తాయి. అందుకే యజ్ఞాన్ని సర్వనాశనం చేయాలి. ఇది మన మహారాజులు రావణుని ఆజ్ఞ. వారన్నారు, ఈ ఋషిమునులే ఆర్యులకు అన్నింటినీ మించిన శక్తి అని. ఈ మునుల యజ్ఞాల వల్ల మహత్తర వైజ్ఞానిక అనుసంధానాలున్నాయని, ఈ ఆర్యులకు కొత్త కొత్త శక్తులన్నీ ప్రాప్తిస్తాయని, వారికి కలిగిన ఆధ్యాత్మిక శక్తుల ఆధారంతో మన మాయాశక్తుల్ని మటుమాయం చేస్తారు. అప్పుడు వీరు మనోశక్తి ముందు మన తంత్రశక్తి పతనమవుతుంది. అంతే. ఇక కాని ఈ మునుల యజ్ఞాన్ని విధ్వంసం చేసేద్దాం. కానీ మరీ సమీపానికి వెళ్ళొద్దు. వారిలో మహాయోగ శక్తి ఉంటుంది. భస్మమైపోతాం. బ్రహ్మర్షి, ఈ రాక్షసులు సుబాహు మారీచుడు మన యజ్ఞాన్ని సఫలం కానివ్వడం లేదు. ప్రభు, తమరు వీరిని శపించి భస్మం చేయరాదా? మనం సాగించే యజ్ఞానుష్ఠానం అలాంటిది. దాని నియమానుసారంగా ఎవరిపైనా కోపించకూడదు. అందుకే నేను శపించకూడదని నీకు తెలుసు కదా. ఆగ్రహావేశం మదిలో కలిగితే ఆత్మ సంశుద్ధి భస్మం అవుతుంది. అయితే మునివరా, అసురుల అనాచారాలు ఇలా పెరగవలసిందేనా? ఇంకా ఇంకా మనం జన కళ్యాణార్థం ఏ ప్రయోగాలు, ఏ అనుష్ఠానాలు సాగించనే రాదా? నిరాశ చెందకండి. ఉపాయం మేము ఆలోచించాం. ఏమిటి మునువరా? మేం నేడే మహారాజు దశరథును సమీపిస్తాం. వారి సహకారాన్ని అర్థిస్తాం. న్యాయ ధర్మ విజ్ఞాన సాధనలు సాగించే వారినెల్లా రక్షణ చేయుట రాజుల ధర్మం. గురు ఆశ్రమం నుండి వచ్చిన పిదప అయోధ్యలో సకల ప్రజల దృష్టి నలుగురు రాకుమారులపైనే ఉంది. ప్రస్తుత పరిస్థితిలో రాకుమారుల అభిరుచులకు తగ్గట్టు బాధ్యతలను వారికి అప్పగించుట న్యాయం. నలుగురు రాకుమారులు గురుదేవుని శిష్యులే. ఎవరి అభిరుచి ఎందులో ఉన్నది గురుదేవులకు మనకంటే ఎక్కువ తెలుస్తుంది. వారి యోగ్యతానుసారంగా కార్యభారం నిర్ణయిస్తాను. జయం మహారాజా జయం. మహర్షి విశ్వామిత్రులు విజయం చేస్తున్నారు. మహర్షి విశ్వామిత్రుల ఆచార్య, ప్రత్యేక విశేష ప్రయోజనం లేక తపోవనం విడిచి విశ్వామిత్రులు రారు. అమర జ్ఞాన విజ్ఞాన గుణ సంపన్నులు అతిథి రూపాన వస్తే రారాజులు ఎదురు వెళ్ళి అభివందనం చేసి తీరాలి. లే రాజా.
తమకు స్వాగతం తపోనిధి. సుస్వాగతం సుస్వాగతం మునిశ్రేష్ఠ. తమ చరణధూళితో అయోధ్యానగరం ధన్యమైంది. దయచేయండి స్వామి, నా మందిరం పావనం చెయ్యండి. దయచేయండి. సూర్యవంశరాజా దశరథ, కోసల సామ్రాజ్యంలో సర్వం కుశలమేగా రాజా? ఎచట తమ వంటి పుణ్యమూర్తుల చరణ కమలాలు తాకును, అచట ఎప్పుడూ మంగళాతి మంగళం కదా. తమ ఆగమనంతో మా రాజ్యం తరించింది, మా జన్మ సార్థకమైంది. అయోధ్యానాథ, నీ చక్కని నడత, నీ భక్తి వినమ్రత తిలకించి ప్రసన్నులమయ్యాం. అనుపమ విశ్వాసం కలిగింది. కోసల రాజ్యంలో ఋషిపుంగవుల ధర్మం, సత్య సత్కర్మ నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ధర్మార్థ సత్కర్మ సేవలకై సర్వస్వం సమర్పించుట కొరకు రఘుకులంలో ప్రతి పసివాడు బద్ధుడే. ఆదేశించండి మునీంద్ర, ఏ అభిప్రాయంతో ఇచ్చటకు మీరు వేంచేశారో. తమ కోరిక ఏదైనా సరే దశరథుడు ప్రాణత్యాగం చేసైనా చెల్లిస్తాడు. ధన్యుడను రఘుకుల శిరోమణి. ఈ పృథ్వీపైన కోటికొక్కడు కూడా ఇలాంటి ఉదార వచనాలు పలుకలేడు. నీకే చెల్లుతుంది. నీకు వశిష్ఠుల వంటి బ్రహ్మఋషుల ఉపదేశం ప్రాప్తించింది. రాజా, నా హృదయాభీష్టాన్ని, నా రాకలో గల ఆంతర్యాన్ని వెంటనే పూర్తి చేయాలి. మహర్షి, మీ ఆజ్ఞకు సంసిద్ధుడను. రాజా, తపోవనంలో అసురుల ఉత్పాదన బాగా ఎక్కువైంది. మా యజ్ఞాలు, మా ఆధ్యాత్మిక సాధన, జ్ఞాన విజ్ఞాన ప్రయోగాలు పూర్తి కావడం లేదు. ఆర్యభూమిలో దుష్కార్యాలు, దుస్సాహసాలు చేసేవారెవరు? లంకాధీశుడైన రావణుని గుప్తచారులు సుబాహు, తాటకీపుత్రుడు మారీచుడు తమ మాయాశక్తులచే మా సత్కార్యాలను, అనునిత్య పవిత్రానుష్ఠానాలను ఖండిస్తున్నారు. వాళ్ళు తమ మర్మశక్తులచే జన కళ్యాణ కార్యాలను విఘ్నం చేస్తున్నారు. ఋషిరాజా, తాపసులైన ముళ్లకు ఉపకరించుట మా ధర్మం. అయోధ్య సకల సేనలను తమ సేవాపాలనకు నియోగిస్తాను. అయోధ్యాపతి, సేనల సహకారంతో రక్షణోపాయం కలిగిస్తే దానవులు కూడా ఆర్యావర్తన సరిహద్దులలో గల సేనలను ఎదిరించి దాడి చేస్తారు. రణసందోహానికి ఇది సమయం కాదు. అయితే తమకే విధంగా మేము సహకరించగలం? మేము నీ నుండి రామచంద్రుణ్ణి కోరాలని వచ్చాం. కేవలం రాముణ్ణి పంపించు, మాకు రక్షణోపాయం నెరవేరుతుంది. రాముడా? వలదు, వాడింకా బాలుడు. తమ కార్యానికి ఎలా సహకరించగలడు? తమరు మమ్మ ఆదేశిస్తే మా బలాధిక పరాక్రమ సేనతో మేం స్వయంగా తమ చెంత నిలిచి తమ యజ్ఞానికి రక్షణ కలిగిస్తాం. మా దేహంలో ప్రాణం నిలిచేదాకా తమ నిష్ఠానుష్ఠానాలకు హాని రానివ్వం. రాముడు పసివాడు, యుద్ధానికి అనుభవం చాలదు. శత్రువుల బలాబలాలు, అసురుల మంత్రతంత్రాలు ఎరుగుడు. మరి రామచంద్రుని నేనెలా పంపగలను? అది సాధ్యం కాదు. మహారాజా, ధర్మాలని, ఆదర్శాలని పెద్ద పెద్ద మాటలు పలకడం బహు సులభం. వాటిని నెరవేర్చడం అనేది బహు కష్టం. మీ పూర్వీకులంతా మాట నిలబెట్టుకునేటకు ఎన్ని ఘనకార్యాలు చేశారో తెలుసా? మహారాజు శిబి ఒక కపోతానికై తన శరీరాన్ని ముక్క ముక్కలుగా కోసిచ్చాడు. మహారాజు హరిశ్చంద్రుడు ఆడిన మాట నిలుపుటకై ఆత్మజుణ్ణి, తన ధర్మపత్నిని కూడా అమ్ముకున్నాడు. కానీ ఈనాడు నీవు నీ పూర్వీకులు ఆర్జించిన కీర్తికి కళంకం కలిగిస్తున్నావు. నా ఆజ్ఞ నెరవేరుస్తానని ప్రతిజ్ఞ గావించి దాన్ని ఉల్లంఘిస్తున్నావు. సరే రాజా, మేం వచ్చిన మార్గాన్నే తిరిగి వెళ్తాం. శాంతించండి మునివరా, మీరు మా పూజ్య దేవతా సమానులు. మన్నించి అనుగ్రహించండి. రావణ సాహసాన్ని ఆ దేవ, దానవ, గంధర్వ, కిన్నెర కింపురుషులే ఎదుర్కోలేరు. మా రాముడు, మా చిట్టి రాముడు ఆ రావణ్ణి ఒంటరిగా ఎలా ఎదుర్కోగలడు?